తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఏది లోడ్ చేయలేదు. ఈ టెంపుల్లో అమ్మవారు చాలా పవర్ఫుల్. ప్రస్తుతం మనము రాజువారి సర్కిల్ ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎల్లమ్మ తల్లి బావిలో దొరికిందని కొంతమంది, లేదు పొలాల్లో దొరికిందని కొంతమంది అయితే చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం, ఎంత మాత్రం నిజం అని చెప్పేసి మనము ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ గారైన శ్రీనివాసన్ గారిని అయితే అడిగి ఇక్కడ విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారండి? ఇక్కడ 22 years ఉంటాం. ఈ టెంపుల్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ టెంపుల్ దగ్గర అంటే 30 ఏళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళు దీన్ని స్థాపించి వెళ్ళిపోయారు. ప్రతి టెంపుల్లో ఒకే అమ్మవారు ఉంటారు కదా, ఇక్కడ ఇద్దరు అమ్మవారులు పెట్టి ఎందుకు పూజిస్తున్నారండి? ఇక్కడ ఈ చిన్నమ్మవారు వచ్చేసి ఇక్కడ పొలంలో దున్నుతుండే అమ్మవారు బయటపడింది. దానికి కొంచెం చిన్న మొక్క పోయిందని చెప్పి ధన్వంతరి అని ఆర్టీసీ ఎంప్లాయీ ఆయతని అందరినీ పోగు చేసుకుని అందరితో డబ్బులు కలెక్ట్ చేసి ఆయతని పోయి కడపకు పోయి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేసినాడు. మన దొరికిన అమ్మవారికి, మీరు ప్రతిష్ఠ చేసిన అమ్మవారికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? దగ్గర మనం పుట్టక ముందే ఉండొచ్చు, మనకు 30-50 ఏళ్ళు ఉండొచ్చు ఆల్మోస్ట్. ఎల్లమ్మ తల్లి బావిలో దొరికిందని చెప్తున్నారు కదా, ఎంత మాత్రం నిజము? అమ్మవారు బాయిలు కాదు, ఇక్కడ మేడమల్లో పొలాలు దున్నుంటే పొలంలో ఇది బయటపడింది. వాళ్ళు ఇక్కడ చెట్టు కట్లే విధంగా పెట్టేసి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉన్నారు. ఈ టెంపుల్ ప్రత్యేకతల గురించి చెప్పండి. ఈ టెంపుల్లో అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏదన్నా అనుకున్నాము అంటే ఖచ్చితంగా జరుగుతుంది 100%. ఈ టెంపుల్ ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయా? 250 నుంచి 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుతుంది. 12-13 సంవత్సరాలైంది స్టార్ట్ చేసి, ఇంతవరకు ఎప్పుడు ఆపలేదు. ఎల్లమ్మ తల్లి వచ్చినట్టు ఏమన్నా ఆనవాళ్ళు కానీ, గజ్జల సౌండ్ కానీ, నడిచినట్టు కానీ అట్లా ఏమైనా మీకు ఎప్పుడైనా వినపడ్డాయా? అంటే మనం నైట్ టైం ఉండం కదా. ఇప్పుడు వెనకపల్లెల మాదిరి ఇప్పుడు అక్కడ పొట్టేళ్ళు, మేకలు అయితే అమ్మవారికి ఇస్తుంటారు ప్రసాదంగా, ఇక్కడ అట్లా ఏమైనా జరుగుతుందా? ఇస్తాం సార్. మంగళవారం ఒకటి ఇస్తాము. శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా శుక్రవారం అలో చేయము, మంగళవారం చేసుకుంటారు. ఎవరైనా శుక్రవారం భక్తులు ఏదైనా చేసుకోవాలంటే అక్కడ పక్కన కోసుకొని వెళ్ళిపోతారు అమ్మని మొక్కుకొని, అంతే. హంద్రి పక్కకే టెంపుల్ ఉంది కదా, ఎప్పుడన్నా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు లోపలికి వచ్చాయా? వచ్చాయి సార్, 2 times వచ్చాయి. ఎల్లమ్మ తల్లి సముఖంగా మీరేమైనా భక్తులకు చెప్పాలనుకుంటున్నారా? ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మాకు తెలిసి చాలా మంది వచ్చి చెప్పారు, ఆ తల్లిని నమ్ముకున్నదా మా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఆ తల్లిని నమ్ముకున్న మా కూతురికి పెళ్ళైంది, ఆ తల్లిని నమ్ముకున్న మా కొడుకు ఆరోగ్యం బాగుపడిందని చాలా మంది ఇక్కడికి వచ్చి మా ముందరనే చెప్పి అమ్మని మొక్కుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా ఆ తల్లి ఏం కావాలనో ఆ తల్లి మనస్ఫూర్తిగా చేపించుకుంటుంది భక్తులతోని. వాళ్ళకి అదే విధంగా సహాయ సహకారాలు చేస్తుంది. ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఏది లోడ్ చేయలేదు. ఈ తల్లిని నమ్ముకొని చాలా మంది వచ్చి చెప్తున్నారు, ఈ తల్లిలో ఇంత పవర్ ఉంది సార్, ఇంత పవర్ ఉంది సార్ అని. ఇప్పుడు అన్నదానానికి అన్నిటికీ వాళ్ళ సహాయ సహకారాలతోనే చేస్తున్నాం. కొన్ని అమ్మవారి టెంపుల్స్లలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, అమ్మవారి కళ్ళు తెరవడం అట్లా జరుగుతుంటాయి కదా, ఈ టెంపుల్ అట్లా ఏమైనా జరిగిందా? ఈడైతే ఇంతవరకు